నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తుంపల్లి, గడ్కోల్, సిరికొండ గ్రామాల్లో సాగులో ఉన్న పేదలకు పట్టాలివ్వాలి అని డిమాండ్ చేస్తూ సిరికొండలో ర్యాలీ, ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పేదలు మండలంలోని అనేక గ్రామాల్లో సాగు చేస్తూ జీవనం పొందుతున్నారు. గత 50 ఏళ్లుగా నిరుపేదలు ఉపాధి కరువై అన్నారేమో రామచంద్ర అనాల్సిన దుస్థితిలో భూములు సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పట్టాలు మాత్రం ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో పేదల సంక్షేమంపై హామీలిచ్చిన నేతలు తర్వాత పేదలను విస్మరిస్తున్నారన్నారు. మండలంలోని సిరికొండ, మైలారం, గడ్కల్, తూంపల్లి గ్రామాల్లో సాగుదారులు 50 సంవత్సరాల సాగు చేస్తుంటే అందులో లక్షలు ఖర్చు చేసిన భూముల్లో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడ్డం సబబు కాదని ఆయన అన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారమై ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి దూంపల్లి, మైలారం, సిరికొండ, గడుకుల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైన బీసీలు, ఎస్సీలు, వారి కుటుంబాలు ఆ గ్రామంలోని తరతరాలుగా జీవిస్తున్నటువంటి స్థితి ఉంది. దాని ప్రకారమైన 3 తరాల క్రైటీరియా తీసుకున్నా కూడా వీళ్ళు అర్హులు అవుతారని ఆయన అన్నారు. మిత్రులారా, సిరికొండ మండలంలోని తూంపల్లి, అట్లాగే సిరికొండ, మైలారం ఈ గ్రామాల్లో చాలామందికి పేదవాళ్లకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి. అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో 1980లోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి. అవి షార్ట్లైట్లో చూసినా, ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు, పత్తిలేసినటువంటి భూములు, అట్లాగే మొక్కజొన్నలు, గాలి పంటలు వేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కు పత్రాలు ఇవ్వకుండా, ఈ సంవత్సరం కూడా హక్కు పత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే ఒకవైపున ప్రభుత్వమేమో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా 75 సంవత్సరాలు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలా 10 ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు పోవటం లేదు. వెంటనే ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అర్హులు కాబట్టి వీళ్లకు హక్కుపత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ గా ఈ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ, సిరికొండ లాంటి 532 కానీ, 128 మైలారం లాంటి గ్రామాల్లో 2002లోనే అక్కడ అసైన్ చేసినటువంటి భూముల్ని, మా భూములని అక్రమంగా ట్రెంచ్ కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ, ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు, పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తాం, పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం, హక్కు పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని, డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని సందర్భంగా పార్టీగా, సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దొంగ చెరువు కింద భూములు 80 కన్నా ముందు సాగు చేసినటువంటి భూములకు చిన్న రైతులు, ఏడిసాల రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది? ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు, లక్షల ఎకరాలు, వేల ఎకరాల భూముల్ని, అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు. భూముల్ని తీసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు, బీసీలు చేసుకుంటే ఎందుకు అడ్డు చెప్తారో జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా వాళ్ళు ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలని అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం.